హలో అండి. వెల్కమ్ టు కనెక్ట్ తెలుగు. ఈరోజు ఎక్కడికొచ్చామంటే, ఆస్ట్రేలియాలో ఉన్న నా ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అనమాట. అయితే తనకి శ్రీమంతం ఫంక్షన్ చేయబోతున్నారు. సో, నేను ఎలాగో వెళ్ళలేకపోతున్నాను. ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. సో, కొంచెం క్రియేటివ్‌గా గిఫ్ట్ ఇద్దాం. అన్నీ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్స్ అనమాట. సో, ఏంటి బ్యాక్‌గ్రౌండ్స్ ఏంటి స్పెషల్ అంటే, ఇప్పుడు మనకు తెలుసు వరలక్ష్మి వ్రతాలు, ఏ పూజలు జరిగినా కూడా యూజువల్లీ మనందరము రెగ్యులర్ బ్యాక్‌గ్రౌండ్స్, అరిటాకుల బ్యాక్‌గ్రౌండ్స్, ఇంకొన్ని ఉంటాయి అమెజాన్‌లో రెగ్యులర్ బ్యాక్‌గ్రౌండ్స్. అలా కాకుండా క్రియేటివ్‌గా వీళ్ళు చాలా బ్యాక్‌గ్రౌండ్స్ తీశారనమాట. సో, ఇవి ఏంటి దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే 3డీ లుక్స్ వస్తాయి. ఇవి గనక యూజ్ చేసుకొని కొంచెం డిమ్ లైట్‌లో ఇది బ్యాక్‌డ్రాప్‌గా వేసుకొని ప్రాప్స్ ఉంటాయన్నమాట. ప్రాప్స్ ముందర పెట్టుకుంటే బ్యూటిఫుల్‌గా లుక్ అద్దిరిపోయేలా వస్తాయి. సో, ప్రాప్స్ అయితే నేను ఒక్కొక్కటి చూపిస్తాను. ప్రస్తుతానికైతే మనం శ్రీమంతం ఫంక్షన్ ప్లస్ ఇంకా అక్కడ రెగ్యులర్‌గా జరిగే ఫంక్షన్స్‌కి వాళ్ళ ఇంట్లో గనక ఫోటోషూట్ చేసుకుంటే బాగా కనిపించడానికి ఇంకొక బ్యాక్‌గ్రౌండ్. ఈ 2 బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఏవి బావుంటాయో చూసేద్దాం అనమాట. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్స్ ఎలా సెటప్ చేసుకోవాలి అనేది కూడా నేను అవి చూపిస్తాను. సీన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూపిస్తాను. సో, మేమ నిజంగానే బిడ్డని తెచ్చినట్లు అమ్మ ఇంత బరువుందేంటి ఇది? ఏంటి బేబీ ఇంత బరువుంది? అంటే అలా హ్యాండ్లింగ్ వావ్! నిజంగా బేబీ ఎంత బరువు, ఇదిగో మ్యామ్ అని చెప్పి ఒళ్ళో పండు పెట్టి వెళ్ళిపోయారు. ఎంత రియలిస్టిక్‌గా ఉందో ఈ బేబీ. అబ్బో! 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 చూసారా ఏ హెడ్‌కి సరిగ్గా పట్టుకోకపోతే సేమ్ బేబీలానే యాక్ట్ చేస్తుంది. నిజంగా బాధేస్తుంది. హెడ్ వంగిపోతుంది బాబోయ్! కొంచెం కింద పెడదాం. సో, ఇది ఐడియా అనమాట. ఓకే. సరే, ఇది డాల్ ఇలా ఉంది ఏంటి అని అనుకుంటున్నారు, కానీ వీళ్ళ దగ్గర ఈ ప్రాప్ ఎందుకుందంటే ఆ వెయిట్ ఉంది తెలుసా, నిజంగా ఒక 10 కేజెస్. ఎంత కేజీ అమ్మా ఇది? 5 కేజెస్ వెయిట్ ఉంది బేబీ. అండ్ ప్రతి ప్రాప్ అనమాట, అంటే హెడ్ మూవ్ అవటం కానీ, లెగ్స్ కానీ, ఫీట్ కానీ, అంటే అంత రియలిస్టిక్గా ఎగ్జాక్ట్గా రావాలి కాబట్టి లుక్ ఏ ప్రాప్లో ఎలా వస్తుంది అని ముందే వాళ్ళు చూసుకునేటట్టుగా అలా ఇచ్చారనమాట. బాగుంది. అండ్ ఇది ఇంకొకటి, ఇట్లా బేబీ చూసారా నిజంగా రియల్ బేబీ లాగా ఎలా బిహేవ్ చేస్తుందో ఆ టాయ్. ఇస్ ఇట్ ఫర్ సేల్? ఎలా చేయించారమ్మా? అది చాలా బాగుంది. ఇంపోర్ట్ చేస్తారు. అది మాత్రం నాట్ ఫర్ సేల్. చూసారా ఇదనమాట, ఇంత లుక్ చేయి. సో, ఈ ప్రాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బేబీకి మంత్ షూట్స్ జరుగుతాయి కదా, అవి కూడా ఉన్నాయి. 5x8 and 2000 రూపీస్ పడుతుంది మనకి ఇది అని చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్పారంటే వీళ్ళు బ్యాక్ డ్రాప్స్ ఎనీ సైజ్, మీకు ఈ సైజ్ ఇదే సైజ్, ఇది ఎన్ని ఫీట్ ఉంది, ఇన్నే ఫీట్ ఉంది అని డౌట్ ఉంటే మీకు ఎన్ని ఫీట్ కావాలంటే అన్ని ఫీట్ వాళ్ళు కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారంట. సో, మాక్సిమం 40 ఫీట్ వరకు చేసామని చెప్పారు. సో, అలా అనమాట. వాల్ లెంత్, రూఫ్ వరకు కూడా కావాలన్నా కూడా వీ కెన్ బ్యూటిఫుల్లీ సైన్. ఇది బాగుందనమాట. సో, శ్రీమంతానికి ఈ ఐడియా ఎలా ఉంటుంది, ఇక్కడ మధ్యలో చైర్ వేసుకొని కూర్చుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఒక చిన్న చైర్ లాంటిది వేసుకొని చూద్దాము, లుక్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇది బాగుంది కదా. అండ్ ఫ్లోర్ కూడా వేయచ్చు మనం ఒకటి. సో, శ్రీమంతం లుక్ ఇలా వస్తుంది అనమాట. నేను లైట్స్ ఆఫ్ చేపించాను, ఇది ఎలివేట్ కావాలి కాబట్టి. అదే మన ఇంట్లో వాడుతుంటే కనుక మనము వెనక పెట్టుకున్నాం అనుకోండి లైట్స్, అదిరిపోద్ది అనమాట లుక్. దీని కింద ఫ్లోర్ డెకరేషన్స్ కూడా ఇప్పుడు వచ్చేసాయి రెడీమేడ్గా. ఒక్క ఫ్లోర్ డెకరేషన్ వేద్దామా? సో, దీనికి మ్యాచింగ్గా ఉండాలి అంటే కొంచెం సో 1 minute మనం ఫ్లోర్ డెకరేషన్ కూడా ఈజీగా రెడీ అయిపోతుంది. సో, ఇది అయితే తీసుకోవాలనుకుంటున్నాను నా ఫ్రెండ్కి. మీకేమైనా డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ చాయిసెస్ ఉంటే ఒక్కసారి కమెంట్ చేయండి. బాగుందా? సో, ఫ్లోర్ మీద ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇందులో కలర్స్ ఉన్నాయి కదా మనకి. సో, ఇది గ్రీన్ కలర్. గ్రీన్ వద్దు, మడ్ కలర్ కావాలన్నా ఏం కలర్, ఎన్ని కలర్స్ ఉంటాయమ్మా? సో, మల్టిపుల్ ఆప్షన్స్, మీ చాయిస్ ఆఫ్ కలర్స్ వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తామని చెప్పారు. ఓకే. సో, ఇంకా దీని మీద చైరు అది వేసుకొని కొంచెం ఇంకా సెట్ చేసుకొని చుట్టూ డెకరేషన్ ఐటమ్స్. ప్రస్తుతానికి అయితే వీళ్ళ దగ్గర వేరే ప్రాప్స్ ఉంది, మీరు చూస్తూనే ఉంటే ఇంకా లాస్ట్లో నేను చూపిస్తాను అనమాట.
ఇప్పుడు ట్రెండింగ్ ఇది ఆల్రెడీ ట్రెండ్ అయిపోయిందా? కరెంట్లీ ట్రెండింగ్ బ్యాక్గ్రౌండ్ అంట. సో మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి, ట్రెండింగ్ బ్యాక్గ్రౌండ్ తీసేసుకుంటే పోలే. ఎంత ఇది? ఇది 5000. ఎంత ఫీట్ ఉందమ్మా? 8x8 5000 వస్తుంది. సో రియలిస్టిక్ లుక్ వస్తుందండి. నేను లైట్స్ ఆఫ్ చేశాను. సో లైట్స్ ఆఫ్ చేస్తే లుక్ ఎలా వస్తుంది ఒకసారి నేను చూసుకుంటా. సో లైట్స్ ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాను, లుక్ అదే బ్రైట్ వస్తుందేమో. ఏం చెప్తున్నారంటే ఇది 5000 చెప్పాం కదా మేడం. సో బడ్జెట్ వైజ్ కావాలి అంటే ఇదే డిజైన్తో బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అంటే కొంచెం క్వాలిటీ తగ్గించి 3000లో కూడా మేము మీకు ఇవ్వగలుగుతాము అన్నారు. సో క్వాలిటీ తగ్గుతుందంటే బేసికలీ దీని థిక్గా ఉంది. సో తిన్నుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెనకాల నుంచి లైట్ వస్తున్నా మనకి విండోకి, మోస్ట్లీ ఇది మనం అబ్రాడ్లో అయితే విండోస్కి వేసేస్తారు, అది బాల్కనీ డోర్కి వేస్తారన్నమాట. అక్కడ నుంచి లైటింగ్ కానీ అది కానీ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, వేరే కర్టన్ వేసుకోవాల్సి వస్తుంది. పర్వాలేదు అనుకుంటే తీసుకోవచ్చు, కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే అదిగో చూసారా ఫ్లోర్ మార్చారు, ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చేసిందో. సో వీళ్ళ దగ్గర అయితే బ్యాక్ డ్రాప్ ఆప్షన్స్ అండ్ ఫ్లోర్ డిజైన్స్ ఇవి ఉన్నాయన్నమాట. సో ఇవి బేసికలీ నేను శ్రీమంతం కానీ సత్యనారాయణ వ్రతం కానీ వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఏవైనా ఫంక్షన్స్కి అయితే వేసుకునేటివి ఉన్నాయి. బేసికలీ నేను శ్రీమంతం దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. అఫ్కోర్స్ వేరే ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చు. సో రన్నింగ్ అండ్ కరెంట్లీ ట్రెండింగ్ అండ్ ఫ్యూచర్ ట్రెండింగ్ అనమాట మీకు చూపించింది. సో బాగా ఓల్డ్ అందరూ వాడేశారు మేడం అది అని చెప్పారు. ఏం వాడారు అందరూ అది తెలుసుకోవాలని ఉంటుంది కదా, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది బాగా ట్రెండ్ అయింది అని చెప్తున్నారు కదా, దీన్ని పిచ్వాయి అంటారంట, పిచ్వాయి. సో ఇది దీంట్లో కలర్ చేంజెస్ కానీ అసలు మేము ఏదైనా పంపించినా అది చేసిస్తారా? ఇది బాగుంది కదా, మన ఫ్యామిలీ ఫొటోస్ ఇట్లాంటివి ఏమైనా బ్లాక్అవుట్ కర్టన్స్ అని యూజ్ చేస్తాం కదా మనము అబ్రాడ్లో ఎక్కువ. ఆ బ్లాక్అవుట్ కర్టన్స్కి ఏదో ఒక కర్టన్ కొని వేసుకునే బదులు యాక్చువల్లీ ఇలాంటి కొంచెం బ్యూటిఫుల్ డిజైన్స్ ఇలాంటివి కొన్ని కూడా వేసుకున్నా చాలా అందం ఇస్తుంది. అది ఇలా అన్నప్పుడు సో బ్యాక్డ్రాప్లో ఏం డిజైన్ చేంజ్ చెప్పినా మీరు చేస్తారు, ఆ ప్లేస్లో ఇంకోటి పెట్టమన్నా పెడతారు. ఓకే అండి, చాలా బాగుంది. సో బాగా ట్రెండ్ అయిపోయి విపరీతంగా వాడేశారు ఈ బ్యాక్గ్రౌండ్ అని చెప్తున్నారన్నమాట. అంటే మోస్ట్ లౌడ్ బ్యాక్గ్రౌండ్ ఇది. వరలక్ష్మి వ్రతానికి గణేష్ చతుర్థికి ఎక్కువగా వెళ్ళేటివి బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పారు. ఓకే, సో ఇదే సైజులో తక్కువ కాస్ట్లో కావాలంటే 3000 అంట. సో దీనికి వచ్చేసి ఇంత థిక్నెస్ ఉంది. మరి 3000 మెటీరియల్ ఏదైనా ఉందో చూపించడానికి, థిక్నెస్ చూపిద్దామని. ఓకే, ఒక్కసారి చూపిద్దాం. సో ఇప్పుడు మీకు ఈ థిక్నెస్ కనుక చూస్తుంటే 5000కి ఇంత థిక్నెస్ వస్తుంది. 8x8లో ఇదే డిజైను మొత్తం ఇదే కావాలి అంటే జస్ట్ మెటీరియల్ థిన్ అవుతుంది. నాట్ బ్యాడ్ యాక్చువల్గా, ఇది కూడా బాగానే థిక్నెస్ ఉంది. బిడ్డవి ఈ ప్లేస్లో ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఫొటోస్ వాళ్ళ బేబీ ఫోటో వేసుకోవాలన్నా మీరు వేయించి పంపిస్తారు, అప్పుడు ప్రైస్ మారుతుందా? సేమ్ ప్రైసా? కరెక్టే. ఓకే, కాస్త కొంచెం అది కొంచెం డిస్కస్ చేయాల్సిన విషయం అంట. వీళ్ళు మీరు కాల్ చేస్తే వాళ్ళు మాట్లాడి చెప్తా ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకి 3000. థిక్నెస్ కొంచెం తగ్గిందండి, కానీ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అన్నప్రాసనకి ఇక్కడ అమ్మాయి వేశారు కదా, దీన్ని కస్టమైజ్ చేసి ఇక్కడ బాబు కావాలన్నా కూడా బాబు వేస్తాము అని చెప్తున్నారు అన్నమాట. సో ఎంత బాగా ఉంది కదా, రెగ్యులర్ బ్యాక్డ్రాప్స్ కంటే 3000కి ఇస్తున్నారు వీళ్ళు. చాలా మంచి అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, బ్యూటీ కస్టమైజేషన్ చేయించుకునే అవకాశం ఉందంటున్నారు. సో అన్నప్రాసన బ్యాక్గ్రౌండ్స్ చూస్తున్నాం మనం. ఇది సెకండ్ బ్యాక్గ్రౌండ్. ఇంకోటి చూద్దామా. లోకల్స్ అయితే రెంట్కి కూడా ఇస్తారంట వీళ్ళు. ప్రాప్స్ రెంట్కి ఇస్తారా? ఎందుకంటే ఇది కొనుక్కుపోయి ఎవరెవరేం చేస్తారు ఇంట్లో పెట్టుకొని. సో ఇది ప్రాప్స్ రెంట్కి కూడా ఇస్తారన్నమాట. సో లోకల్స్ అయితే ఇంటికి తీసుకొని వెళ్ళి బ్యాక్డ్రాప్స్ రెంట్కి ఇస్తారా? అండ్ ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా రెంట్కి అయితే అవైలబుల్, 90% అన్నీ రెంట్కి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో తీసుకెళ్ళి మీరే హ్యాపీగా తీరిగ్గా మల్టిపుల్ ఫోటోషూట్స్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎక్సెల్లో మనకి బేబీ ఫోటోషూట్స్ జరుగుతాయి కదా, అలా అనమాట ఇది. సో అది 3D లుక్ రావాలనే మనం ఈ బ్యాక్ డ్రాప్స్ యూజ్ చేస్తున్నాము, లేదంటే జస్ట్ వాల్ పేపర్స్కి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ బ్యాక్ డ్రాప్స్ అంటే మల్టిపుల్గా చేంజ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ కదా. ఇది పెళ్లి బ్యాక్ డ్రాప్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఏదైనా వాషబుల్లా? దట్స్ అనదర్ ప్లస్ పాయింట్. ఏదైనా వ్రింకిల్స్ పడదు, క్లాత్ అర్థమవుతుంది అండ్ వాష్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది వ్రింకిల్స్ అయితే పడదు డెఫినెట్గా, ఎందుకంటే ఇంతమంది చూస్తున్నా. మీరు అక్కడ చూస్తే ఒకసారి
కొంచెం అలా వేస్తుంటారు కదా, అయినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సో రింకిల్ ఫ్రీ అనమాట. బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ మీరు వెబ్సైట్లో చూసిన దానికంటే రియల్గా వచ్చి చూస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. బ్యాక్డ్రాప్ కొనుక్కోవటం ఒక అయితే, ఆ బ్యాక్డ్రాప్ని పెట్టుకొని బ్యూటిఫుల్గా ప్రాప్స్ పెట్టుకొని, ఇప్పుడు ఇవన్నీ మీరు చూసేటివి ఇవన్నీ కూడా ప్రాప్స్, ఇవన్నీ కూడా పెట్టుకొని ఆ లుక్ను క్రియేట్ చేయటం, అది ఇంకొక ఆర్టిస్టిక్ ఫీల్ ఉంటుంది. పెద్ద ప్లేస్ లేని వాళ్ళకి చిన్న సైజులో కూడా సేమ్ డిజైన్ కస్టమైజ్ చేసి ఇవ్వమంటే ఎంత ఉందో అంత మిల్లీమీటర్తో సహా కరెక్ట్గా యాక్యురేట్గా డిజైన్ చేసి ఇవ్వగలుగుతాము అని చెప్తున్నారు అనమాట. ఇది చిన్న ప్లేస్ పూజ బ్యాక్ డ్రాప్స్ అనమాట. ఓకే, బాగుందండి. ఇవి వాషబుల్ కదా, అది పెద్ద అడ్వాంటేజ్ మనకి. సో ఇదే అనమాట. చూసారా, రియలిస్టిక్గా ఉంది కదా. మీరు ఇక్కడ కింద ఈ సన్ఫ్లవర్స్ పెట్టడం వలన ఆ పైన ఉన్న సన్ఫ్లవర్స్ కూడా మీకు రియల్ లుక్ వస్తుంది. అండ్ ఇవి రియల్ ఐటమ్స్ పెట్టడం వల్ల ఆ పైన ఉన్న బెలూన్స్ కూడా రియల్ బెలూన్స్ లాగా అనిపిస్తుంది. సో ఇదే అనమాట, ఈ ప్రాప్స్ యూస్ చేసుకుంటే వచ్చే బ్యూటీ ఇది. ఓకేనా, ఇంత అందంగా క్రియేట్ చేసుకోవచ్చు మన ఇంట్లో మన ఫ్రీ టైంలో హ్యాపీగా. ఇది 1400. రెంట్కి పెట్టుకుందాం, రెంట్కి మాట్లాడదాం. ఇది 500 రెంట్కి. అండ్ దిస్ ప్లస్ 500, 1000, 450. ఎగ్జామ్ అయిపోయింది నాకు. 1450. అండ్ ఇది 250కి ఫర్ అంట. 1650, ఇంకా 150, 100 అట్లా. అంటే మొత్తం మీకు ఇదంతా వచ్చే రెంట్ అంటే అవర్సా డేసా? 24 అవర్స్కి ఈ ప్రైస్ అనమాట. సో అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మనందరం ఫోటోగ్రాఫర్సే, ఎడిటర్సే, సినిమాటోగ్రాఫర్సే. సో తీసుకొని వెళ్తే హ్యాపీగా ఇంట్లో పెద్దవాళ్ళతో సహా అందరూ ఫొటోస్ తీసుకోవచ్చు. చూసారు ఎంత రియలిస్టిక్గా ఉందో. ఇంకా బ్యాక్డ్రాప్స్ ఉన్నాయా? ఇంకొక 2-3 బ్యాక్డ్రాప్స్ చేంజ్ చేసి చూపిస్తాను. మొత్తం చేంజ్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. కస్టమర్స్ పాపం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారో, ఇంతకంటే ఎక్కువ టార్చర్ పెడితే ఇంకోసారి రానివ్వరు నన్ను. సో తీసేసి బ్యాక్డ్రాప్స్ మారుద్దాం. సో 1 lakhకి ఇవి 15 సెటప్స్ అనమాట. అంటే వీళ్ళు ప్రొఫెషనల్స్ కదా, ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ప్రాప్స్ కానీ అవి కానీ వాళ్ళకి ఐడియా ఉంది ఏది పెడితే బాగుంటుంది ఏంటి అనేసి. నేను ఇందాక 2 గుమ్మడికాయలు తీసుకురాబోతే మేడం వద్దు, ఆ థీమ్ మారిపోద్ది అన్నారు. అప్పుడు అర్థమైంది, ఓహో హ్యాలోవిన్ కదా, అన్ని గుమ్మడికాయలు పెడితే బాగోదు కదా అనిపించింది. సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు వీళ్ళకే చెప్పేయచ్చు, నాకు ఎందుకులే హెడేక్ అనుకుంటే వీళ్ళని అడిగేస్తే వీళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు. సో 1 lakhకి ఇవి ఆల్మోస్ట్ ఒక 20 సెటప్స్ అనుకుందాం. సో ఇది 1 lakh రెంటా? సేల్. సో జనరల్లీ ఫోటో స్టూడియోస్ వాళ్ళు మీరు ఫొటోస్ కూడా తీసిస్తారా? అంటే ప్రాప్స్ ఇలా పెట్టుకుంటే బ్యూటిఫుల్గా ఉంటాయి. సో వాళ్ళే ఐడియాస్, థీమ్ మొత్తం వాళ్ళే చేసి మీకు కొరియర్ చేస్తారు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక అబ్రాడ్లో కనుక చూస్తున్నా, వేరే టౌన్స్లో ఎక్కడి నుంచి అయినా చూస్తున్నా, మీ స్టూడియోస్కి కానీ, లేదా మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. వీళ్ళకి ఇస్తే వీళ్ళు మొత్తం థీమ్స్, ఫొటోస్ మేము చూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఫొటోస్ చూస్ చేసుకొని దానికి తగినట్టుగా మొత్తం ప్రాపర్టీ పంపించమంటే పంపిస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ ఆప్షన్ వారాయి దగ్గర. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెటప్ జరుగుతుంది, బేబీ డ్రాప్ సెటప్ చేద్దాము, ఇంకొకటి మారుద్దాం అనుకున్నా. సో ఇప్పుడు వీళ్ళకి థీమ్ ఐడియా ఉంది కాబట్టి టక చేంజ్ చేసేస్తున్నారు, ప్రాప్స్ పెట్టేస్తున్నారు. ఒక 5 ఇప్పుడు మనం యాక్చువల్లీ 1 hour నుంచి ఉన్నాం అనుకుంటా. ఎన్ని బ్యాక్ డ్రాప్స్, ఎన్ని థీమ్స్ విత్ ప్రాప్స్ చేస్తున్నారు అనమాట. ఒక మ్యాక్సిమం ఒక 10 minutesలో వాళ్ళు మొత్తం సెటప్ చేసేస్తున్నారు. ఐడియాస్ కోసం అనమాట. సో బ్యాక్ డ్రాప్తో పాటు ఇలా ఫ్లోర్ డ్రాప్ ప్లస్ ప్రాప్స్, ఇవి ఐడియాస్. ఎక్కడ వెతుక్కోవాలి, మళ్ళీ అవన్నీ ఎవరు వెతుక్కుంటారు అంటే మీకు ఏం చూపిస్తున్నానో అవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూసినా ఉంటాయి. సో అక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనము ఇప్పుడైతే బేబీ షూట్కి ఇంకొక బ్యాక్ డ్రాప్ అనమాట. 1500, 2000 ఆ రేంజెస్లో ఎన్ని ఫీట్స్ని బట్టి అలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నుంచి ఫ్లోర్స్, థీమ్స్, సెటప్స్. క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది అండ్ సెలబ్రేషన్స్ టైం కాబట్టి రకరకాల బ్యాక్ డ్రాప్స్ అవైలబుల్గా ఉన్నాయి.
ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్లో సెలెక్ట్ చేసిన 2, దాని తర్వాత ఇంకోటి సైడ్లో పెట్టాను, అవైతే తీసుకొని వెళ్తున్నాను. అది కూడా అయిపోగొట్టేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు వీడియో నచ్చితే కింద కమెంట్ చేయండి ప్లీజ్. నేను రెస్పాండ్ అవుతానని మీకు తెలుసు ప్రతి కమెంట్కి. అండ్ ఇప్పుడు మనం బేబీ డ్రెస్ రెంటల్స్ ఉన్నాయి. రెంటల్సా సేల్సా? సో చాలా మంది వచ్చి తీసుకొని వెళ్తారు, నేను చూసాను అనమాట. అది ఏంటో నాకు తెలియదు, ఒకసారి చూసేద్దాం అది కూడా. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ప్రిపేర్ చేస్తారన్నమాట. మన ఆర్డర్స్ వస్తే మన ఆర్డర్స్ బేస్డ్గా ఇక్కడ ప్రిపరేషన్ జరుగుద్ది. అండ్ టైలరింగ్ మెషిన్స్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. క్రియేట్ చేసి ఆ బ్యూటిఫుల్ క్రియేషన్ని మనకి చూపిస్తారు, ఇస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు లోపల ఇప్పుడు నేను ఏం చూపిపోతున్నానంటే బేబీ డ్రెస్ రెంటల్స్ ఇస్తారన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు మెటర్నిటీ షూట్స్కి కూడా అంత పెద్ద డ్రెస్ కొనుక్కుంటామే ఒక్కసారికి వేస్ట్ అయిపోతుంది కదా అని ఫీల్ అవుతాం కదా, అది కూడా రెంటల్కి దొరుకుతాయి. మెటర్నిటీ షూట్ డ్రెస్సెస్కి కూడా డ్రెస్సెస్ ఇక్కడ రెంటల్కి దొరుకుతాయి అనమాట. రికార్డ్ అయిందా లేదా? మా కెమెరామెన్ అప్పుడప్పుడు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారుస్తుంటే నాకు భయం అవుతుంటుంది. రికార్డ్ అయిందా లేదా అని. రండి చూపిస్తా. మెటర్నిటీ షూట్స్కి ఇన్వెస్ట్ చేయకుండా జస్ట్ రెంటల్కి తీసుకొని యూజ్ చేయాలి అనుకుంటే దానికి కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ చూపిస్తాను మీకు. సో చూసారా, అది బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట. ఇంత డ్రెస్ అండ్ దీనిలో కలర్ ఆప్షన్స్ లేవు మ్యామ్, ఓన్లీ వన్ డిజైన్ వన్ కలర్ ఉంటుంది. ఎందుకట్లా? అంటే రెంటల్ కి ఒక డిజైన్ ఒక కలర్ సేల్ కి. సో రెంట్ కి అయితే ఒక్క పీసే ఉంది అన్నారు. బా ఎన్ని ఇది మెటర్నిటీ షూట్స్ కి మనం ఫీల్ అవుతాం కదా, అబ్బా ఎంత పెట్టి ఇన్వెస్ట్ చేయాలా ఒకసారికి, ఇంక తర్వాత ఈ డ్రెస్ వార్డ్రోబ్ లో కూడా ఫిట్ అవ్వదు ఎక్కడ. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. ఎంత ఇది రెంట్ కంటే? రెంట్కి 1000 for 24 hours. కొనాలనుకుంటే అంటే డిపెండ్ డిజైన్స్ బట్టి ఉంటాయి మ్యామ్. 15,000 సో ఇంక కొనాలనుకుంటే అలా ఉన్నాయన్నమాట. రెంట్కి అయితే ఈ పీసే ఉంది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే చూపిస్తారంట. మోడల్స్ ఉన్నాయా ఇంకా రెంట్కా? మరి ఇందాక ఇది ఒకటే అన్నారు. ఆహా, ప్రెసెంట్ ఇక్కడ మనకు చూపించడానికి ఒక పీస్ ఉందంట. ఏమేమి మోడల్స్ ఉన్నాయి అవన్నీ వెబ్సైట్లో చూడొచ్చా? సో వెబ్సైట్లో రెంటల్ రేట్స్ కూడా ఉంటాయా? ఫెంటాస్టిక్. వెబ్సైట్లో రెంటల్ రేట్స్ కూడా ఉంటాయి. ఇదైతే యాక్చువల్లీ మెటర్నిటీ షూట్స్కి ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయకుండా ఇది మనకు చాలా ఫీజిబుల్గా ఉంటుంది. ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ 1000 రూపీస్కి వేసుకొని యూస్ చేసుకొని ఇచ్చేయచ్చు. ఇంకా ఇక్కడ బేబీవి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అవుట్ఫిట్స్ అనమాట. మర్మేడ్ అవుట్ఫిట్, ఇదిగోండి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ తయారు చేసి ఇక్కడ పెట్టేటట్లున్నారు. స్టిచ్చింగ్ యూనిట్ కూడా చూపిస్తాను కదా మీకు తర్వాత. ఇదిగోండి మర్మేడ్, ఇంకా చాలా 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 ఉన్నాయి అన్నీ. క్రిస్మస్ అవుట్ఫిట్స్ అయితే ఇప్పుడు రాబోతున్నాయి. సో ఈ క్రిస్మస్ అవుట్ఫిట్స్ రెంట్కి తీసుకోవచ్చు పర్ 24 hours. ఎంతమ్మా? 350 రూపీస్కి. సో కొనుక్కొని ఏం చేస్తాం, పిల్లలు అవుట్గ్రో అయిపోతారు ఈజీగా. సో ఇదైతే మంచి ఎకనామికల్ ఆప్షన్ అనమాట. రెంటల్ తీసుకోవచ్చు. ఎన్నైనా ఉన్నాయా రెంటల్స్? అలా కాదు, ఇప్పుడు మీకు ఈజీగా ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, ఈ వీడియో చూసి ఇది ఒక ఆప్షన్. స్కూల్లో చాలా మంది క్రిస్మస్ డ్రెస్ వేసుకొని రమ్మనొచ్చు. సో ఆల్మోస్ట్ సో లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ లేవు, ఒక 2-3 ఉంటాయి అని చెప్తున్నారు. సో మీకు కావాలి అంటే వేరే వాళ్ళు బుక్ చేసుకునే లోపల యూ బుక్ ఇట్. ఓకేనా? మీకు కావాలనుకుంటే కొంచెం వెల్ ప్లాన్డ్గా ఉండండి. సో ఓన్లీ 2 పీసెస్ 3 పీసెస్ మాత్రమే ఉంటాయండి. క్రియేటివ్ పీసెస్ కదా, బల్క్గా తయారు చేసుకొని రెంట్కి ఏం చేసుకుంటారు. ఇవన్నీ కూడా రెంటల్కి అవైలబుల్. అండ్ ప్రైసెస్ ప్రతి దాని ప్రైస్ మీకు వెబ్సైట్లో ఉంది. బ్యూటిఫుల్.
నువ్వు ఇవన్నీ కూడా తీసుకోవా? ఓ చిన్ని ల్యాప్టాప్, చిన్ని రేడియో అక్కడ పెట్టేసి, పంకిన్స్, పైన అయితే ఇంకా రెయిన్ డీర్స్, మంచి 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 క్యూట్ ఉయ్యాలకి అటు ఇటు తగిలిచ్చేసి రెంట్ కట్టేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి మల్టిపుల్ ఆప్షన్స్. దట్స్ సంథింగ్ రియలీ క్రియేటివ్. ఇంకా చాలా 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 ఉన్నాయి. బాగుందండి. క్రిస్మస్ ట్రీ కూడా ఉంది రెంట్కి. క్రిస్మస్ ట్రీ రెంట్ ఎంతమ్మా పర్ డే? 150. అది కొని ఎక్కడో అటకలో పెట్టుకునే బదులు యాక్చువల్గా తీసుకెళ్ళి రెంట్కి తీసుకొని వెళ్ళి ఇచ్చేసేయచ్చు హ్యాపీగా. సో లిమిటెడ్ పీసెస్ ఉన్నాయన్నమాట. ఎక్కువ మంది అడిగితే అయిపోతాయి కాబట్టి మీకు కావాలనుకుంటే ముందుగానే రెంట్కి తీసేసుకోండి. సేల్కి ఉన్నాయి. అండ్ ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా కుకింగా షెఫ్దండి క్యాప్ కూడా ఇచ్చారు. సో ఇంకా చాలా ఉన్నాయి, వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఎక్కువ తీస్తే బోర్ కొట్టేస్తుందేమో మీకు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీకు తెలిసిన వాళ్ళకి కొత్తగా ఎవరికైనా బేబీ ఉంటే వస్తే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవి మీరు గిఫ్ట్స్గా ఇచ్చినా కూడా ఈ ప్రాప్స్ కానీ ఇవన్నీ కూడా అది కూడా బాగా ప్లస్ అవుతుంది. అంతేకాకుండా ఇలాంటి ఆప్షన్స్ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్గా వచ్చాయి. ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా ఆప్షన్స్, ప్రాప్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఒక లుక్ వేస్తున్నాను కదా, చూడండి. అండ్ దాట్స్ ఇట్. బ్యాక్ డ్రాప్స్ అండ్ ప్రాప్స్ మల్టిపుల్ ఫోటోషూట్స్కి, ఫంక్షన్స్కి, వ్రతాలకి, పూజలకి, పెళ్ళిళ్ళకి, ఇంట్లో నార్మల్ డెకరేషన్స్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి, అన్నిటికీ సంబంధించిన మెటర్నిటీ షూట్స్కి, బేబీ షూట్స్కి, ఆ తర్వాత జరిగే అన్నప్రాసన, నామకరణం, ఉయ్యాల, యూ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ దిస్ ఎపిసోడ్. ఇంకొక మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. కామెంట్, సబ్స్క్రైబ్ ఈ రెండు చేయండి, చాలా ఇంపార్టెంట్ ఛానల్ గ్రోత్కి, వీడియో రీచ్కి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది పనికి వస్తుందంటే ప్లీజ్ ఫార్వర్డ్ ఇట్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, మీ కనక మహాలక్ష్మి.